హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి జీడీఎస్ పోస్ట్ ఆఫీస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని కూడా ఫటాఫట్ తెలుసుకుందాం. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఎటువంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ కామెంట్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఓకేనా. నెక్స్ట్, ఈ నోటిఫికేషన్లో మనకి జాబ్ పక్కా రావాలంటే నేను ఒక టిప్ అయితే ఇస్తాను. ఆ టిప్ యూజ్ చేయడం ద్వారా మీకు పక్కా జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఓకేనా. ఎవరికైతే జాబ్ కావాలి అనుకుంటున్నారో వారికి ఒక టిప్ అయితే ఇస్తాను. ఆ టిప్ని మీరు ఫాలో అయినట్లయితే మీకు 100% జాబ్ అయితే వస్తుందండి. ఓకేనా. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. రైట్. అలాగే వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి తప్పకుండా షేర్ చేయండి దయచేసి. ఎందుకంటే మనకి 21,413 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నారు. ఓకేనా. కాబట్టి చాలా ఎక్కువ పోస్టులు, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని. వాళ్ళు చూసుకొని అప్లికేషన్ అయితే చేసుకుంటారు కదా. రైట్. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ముందుగా ఈ నోటిఫికేషన్కి ఎప్పటి నుంచి అప్లికేషన్స్ చేసుకోవచ్చు అనేది మనం చూసినట్లయితే ఈ రోజు నుంచి అయితే అప్లికేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ చాలామంది అప్లై చేసుకుంటున్నారు. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోలేదో వెంటనే మనం ఈ 2 రోజుల్లోనే అప్లై చేసేసుకోవాలి. ఓకేనా. లేట్ చేయొద్దు. మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ 3వ తేదీ వరకు కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. ఎవరు కూడా లాస్ట్ డేట్ వరకు కూడా ఉండొద్దు. రైట్. నెక్స్ట్, అలాగే ఎవరైతే అప్లికేషన్ చేసేటప్పుడు మిస్టేక్స్ చేస్తుంటారో వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ అంటే కరెక్షన్ విండో కూడా మనకి ఇవ్వడం జరిగిందన్నమాట. ఎప్పటి నుంచి అంటే నెక్స్ట్ మంత్ 6 నుంచి 8 మనకి 2 డేస్ మాత్రమే ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకేనా. కాబట్టి ఎవరు కూడా మ్యాక్సిమం మిస్టేక్స్ చేయొద్దు. ఒకవేళ చేసి ఉంటే మీకు ఈ 2 రోజుల్లో విండో అయితే ఓపెన్ అవుతుంది, మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ నోటిఫికేషన్కి కావాల్సినటువంటి ఏజ్ లిమిట్ ఎంత, మనకి ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఎవరికైతే 18 ఇయర్స్ ఉంటుందో మినిమం వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. ఇక మ్యాక్స్ వచ్చేసరికి 40 ఇయర్స్ వరకు కూడా మనకి ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోకూడదా అంటే వాళ్ళకి రిలాక్సేషన్ అయితే కల్పించడం జరిగింది. సో ఎవరైతే SC ST వాళ్ళు ఉంటారో వారికి 5 ఇయర్స్, ఇక ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఇక ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఎలాంటి రిలాక్సేషన్ అయితే లేదనమాట. ఓకేనా. ఇక పీడబ్ల్యూడి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. నెక్స్ట్, పీడబ్ల్యూడిలో ఓబీసీ వాళ్ళకైతే 13 ఇయర్స్ వరకు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి SC ST వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి 15 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే ట్రై చేయండి. అలాగే ఎలా అప్లై చేస్తే అలాగేనా. ఓకే. నెక్స్ట్, ఏవి ఫాలో అయితే మీకు జాబ్ వస్తుంది, పక్కా జాబ్ వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఓకేనా. చాలామంది నార్మల్గా అప్లై చేసేసుకుంటారంటే. ఓకేనా. అలా కాదండి, నేను ఒక ప్రొసీజర్ అయితే చెప్తాను. ఆ ప్రొసీజర్ మీరు ఫాలో అయినట్లయితే మీకు 100% జాబ్ వచ్చే తీరుతుంది అన్నమాట. ఓకేనా. రైట్. మరి ఈ నోటిఫికేషన్కి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, మనకి సేమ్ 10th క్లాస్, ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వారైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. మనకి ఎగ్జామ్ ఉంటుందనేసి ఈ నోటిఫికేషన్లో ఎక్స్పెక్ట్ చేస్తాం చాలామంది, కానీ ఎగ్జామ్ అయితే లేదు. యాజ్ వెల్ యాజ్ ఎవరైతే 10th క్లాస్లో ఎక్కువ స్కోర్ చేసి ఉంటారో వారికి మెరిట్ లిస్ట్ తీసి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మరి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడం ఎలా అంటే మనకి ఇక్కడ ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట. హౌ టు అప్లైలో ఈ లింక్లో మీరు ఓపెన్ చేసి ఈ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. మీకు ఈ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో కూడా పిన్ చేసి పెడతాను. ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకొని మీరు ఈ లింక్పై క్లిక్ చేసి అప్లికేషన్ అయితే చేసుకోండి. అలాగే ఎవరికైతే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయాలి అంటే మీరు కింద కామెంట్ చేయండి అప్లై ప్రాసెస్ అని. నేను కామెంట్స్ పెట్టి అయితే నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా. నెక్స్ట్, సెలక్షన్ ప్రాసెస్ మనకి తెలిసిన విషయమే. ఎవరికైతే 10th క్లాస్లో ఎక్కువ స్కోర్ వస్తుందో
వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ లిస్ట్ అయితే తీస్తారన్నమాట. ఈ మెరిట్ లిస్ట్లో ఎవరికైతే నేమ్ ఉంటుందో, ఎవరి నేమ్ అయితే ఉంటుందో వాళ్ళకి పోస్టింగ్ అయితే 100% వచ్చినట్లే. ఓకేనా, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఓకేనా, మనకి ఈ మెరిట్ లిస్ట్ అనేది వన్ టైం అంటే కాదండి. మీకు మెరిట్ లిస్టులు అనేవి 1 తీయచ్చు, లేదంటే 2 తీయచ్చు, లేదంటే 3 తీయచ్చు, లేదంటే 4 కూడా తీయచ్చు. ఇలా మీకు ఉంటాయన్నమాట. ఏంటి అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెరిట్ లిస్ట్ తీశారనుకుందాం. ఓకేనా, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నాక మీకు ఒక మెరిట్ లిస్ట్ తీసి ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా డీవీకి రమ్మంటారు. డీవీ అంటే ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇందులో మీకు అందరూ కూడా అటెండ్ అవ్వరు. మళ్ళీ చెప్తున్నాను, ఈ మెరిట్ లిస్ట్లో వచ్చిన నేమ్స్ ఉంటాయి కదా, వారందరూ కూడా ఈ డీవీకి అయితే అటెండ్ కారు. ఇందులో ఎవరైతే అటెండ్ కారో బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయి కదా, అంటే ఫిల్ కాని పోస్టులు ఉంటాయి కదా, ఆ పోస్టులకి మళ్ళీ రిక్రూట్ చేయడం కోసం, మళ్ళీ భర్తీ చేయడం కోసం నెక్స్ట్ సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారన్నమాట. ఈ సెకండ్ మెరిట్ లిస్ట్లో మళ్ళీ అందరూ కూడా వెళ్ళిపోరు, కొందరు నెగ్లెక్ట్ చేస్తారన్నమాట. ఓకేనా, లేదంటే వేరే పోస్టులు వస్తే ఆ పోస్టులకు వెళ్ళిపోతారు, ఈ పోస్టులు అనేది వదిలేస్తారు. అలాంటి పోస్టులు ఉంటాయి కదా, మళ్ళీ ఆ పోస్టుల్ని ఫిల్ చేయడం కోసం మళ్ళీ 3వ లిస్ట్ అయితే తీస్తారు. ఇలా మీకు వేకెన్సీస్ బట్టి, అలాగే బ్యాక్లాగ్ పోస్టులు బట్టి మీకు లిస్టులు అయితే ఉంటాయన్నమాట, మెరిట్ లిస్టులు. ఆ లిస్టులు అనేవి కూడా మన ఛానల్లో అయితే అప్డేట్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే. ఓకేనా, ఎవరైతే అప్లై చేస్తారో వారందరూ కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు మెరిట్ లిస్ట్ రాగానే వీడియో కూడా చేస్తాను. ఓకేనా, మరి నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని ఉండాలి. ఓకేనా, మీకు ఇందాక చూపించాక కదా వెబ్సైటు, ఈ వెబ్సైట్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా అవ్వాలి. ఎందుకంటే ఒకవేళ మీకు మెరిట్ లిస్ట్లో పేరు వచ్చింది అనుకోండి, మీరు డీవీకి వెళ్ళేటప్పుడు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేస్తారన్నమాట, మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా. అక్కడ కానీ మీ యొక్క డీటెయిల్స్ అనేవి రాంగ్గా ఉన్నట్లయితే మిమ్మల్ని వెంటనే వెనక్కి పంపించేయడం జరుగుతుందన్నమాట. సో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ వన్ టైం కాబట్టి మళ్ళీ మార్చుకోవడం కుదరదు. ఓకేనా, కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకొని మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత మీరు అప్లై ప్రాసెస్ ఉంటుంది. అప్లై ప్రాసెస్లో మీకు మీ యొక్క జోన్స్ అయితే అడుగుతుందన్నమాట. ఈ జోన్స్లో మీరు కరెక్ట్గా మీరు ఇవ్వాలన్నమాట. అవి ఏంటనేది నేను చెప్తాను, వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయొద్దు దయచేసి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఈమెయిల్ ఐడి, అలాగే ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు, ఇలా మీ యొక్క డీటెయిల్స్ అయితే అడుగుతూ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా వ్యాలిడ్ ఫోన్ నెంబర్, అలాగే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. చాలామంది నేను చూసేటప్పుడు ఏంటంటే చాలామంది ఏదేదో ఈమెయిల్స్ అనేవి క్రియేట్ చేసి అప్పటికప్పుడు ఇచ్చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకేనా, మళ్ళీ మెరిట్ లిస్ట్ వచ్చిందన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. నేను ఇలాంటివి చాలా చూస్తామన్నమాట. కాబట్టి అలాంటివి ఎవరు కూడా చేయొద్దు. ఎవరైతే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా పర్మనెంట్ ఫోన్ నెంబర్, అలాగే పర్మనెంట్ ఈమెయిల్ ఐడి, మీకంటూ ఒక ఈమెయిల్ ఐడి అయితే క్రియేట్ చేసుకోండి. జాబ్స్ అప్లై చేస్తారు కదా, ప్రతి జాబ్స్కి ఆ ఈమెయిల్ ఐడి ఇవ్వడం మెయింటైన్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, ఎందుకంటే ఫర్దర్గా మీ యొక్క కమ్యూనికేషన్ అంతా కూడా, ఓకేనా, ఏదైనా జాబ్స్కి అప్లై చేసేటప్పుడు కమ్యూనికేషన్ అంతా కూడా మొబైల్ నెంబర్కి, అలాగే మ్యాక్సిమం ఈమెయిల్ ఐడికి అయితే పంపడం జరుగుతుందన్నమాట. ఏవైనా డాక్యుమెంట్స్ కానివ్వండి, అడ్మిట్ కార్డ్స్ కానివ్వండి, ఇలా ఏవైనా సరే మీ యొక్క ఈమెయిల్ ఐడికి అయితే వస్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈమెయిల్ ఐడిని జాగ్రత్తగా చూసుకుని వ్యాలిడ్ అయిన విధంగా ఇవ్వండి. ఓకేనా, మరి అప్లై చేసుకున్న వాళ్ళకి పేమెంట్ ఉంటుందా అంటే ఉంటుందండి. ఎవరికంటే మనకి 100 రూపీస్ అయితే పేమెంట్ ఉంటుంది. ఎవరికంటే మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎవరైతే యూఆర్, అలాగే ఓబీసీ, ఇక ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారో వారికైతే ఈ పేమెంట్ అయితే ఉంటుందన్నమాట. 100 రూపీస్ పేమెంట్ పే చేసి మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఇక ఎవరైతే ఫీమేల్ అంటే గర్ల్స్ వాళ్ళు అప్లై చేసుకుంటారో, అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో, ఇక మరి పీడబ్ల్యూడి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే ఎలాంటి ఫీ ఉండదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. రైట్, కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో
వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏంటంటే కొంతమందికి ఎక్కువ మార్క్స్ అయితే ఉంటాయి, ఓకేనా, చెప్పలేము ఎవరికి వస్తుందనేసి పోస్టింగ్. సో పోస్టింగ్ ఒకవేళ వచ్చినట్లయితే మీకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడుగుతాడు. ఏంటంటే మనకి ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు చూసారా, అక్కడ ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వారికి ఈ సర్టిఫికేట్ అయితే అడుగుతుందన్నమాట. ఈ ఫార్మాట్లో ఈ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఉంటుంది, మీ దగ్గర ఉంటుంది, కానీ మనకి ఫార్మాట్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకున్నారంటే ఒకవేళ మీకు పోస్టింగ్ వచ్చినట్లయితే మీరు డీవీకి వెళ్ళేటప్పుడు ఈ ఫార్మాట్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడ కనిపించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి సంబంధించినటువంటి అధికారి చేత సంతకం పెట్టించి మీరు ఈ డాక్యుమెంట్ని అయితే మీరు తీసుకెళ్ళాలి. ఎక్కడికి? డీవీకి. ఇలా మీకు కొన్ని ఫార్మాట్స్ అయితే ఇచ్చాడు, సర్టిఫికేట్స్ యొక్క ఫార్మాట్స్. కాబట్టి చూసుకోండి, ఓబీసీ వాళ్ళకి ఇలా ప్రతి జాబ్ నోటిఫికేషన్కి ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే జాబ్స్కి అప్లై చేస్తున్నారో వారైతే మీరు జాబ్ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే మీకు ఒకవేళ పోస్టింగ్ వచ్చినట్లయితే మీరు సెలెక్ట్ అయినట్లయితే మీ యొక్క డీవీలో ఫార్మాట్స్ అయితే అడుగుతూ ఉంటారు. అప్పుడు మీకు ఈ నోటిఫికేషన్ ఎక్కడ దొరుకుతుంది? కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్త పడి ఉంచుకోవాలి, రైట్. చాలామంది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కూడా పోతూ ఉంటారన్నమాట. అలాంటి పరిస్థితి ఎవరు కూడా తెచ్చుకోవద్దు, ఓకేనా. చాలామందికి పోస్టింగే రాదు, కొంతమందికి అయితే పోస్టింగ్ వచ్చినా సరే డీవీలో పోతూ ఉంటారు. అలాంటి పరిస్థితి ఎవరు కూడా తెచ్చుకోవద్దు, ఓకేనా. నెక్స్ట్ మరి అప్లై చేసేటప్పుడు ఒక టిప్ అయితే ఫాలో అవ్వమన్నాను కదా, అది ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి అప్లై చేస్తున్న వాళ్ళు దయచేసి. ఏంటంటే మీరు చాలామంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తెలుగు పీపుల్స్ తెలుగు స్టేట్లో మాత్రమే అప్లై చేస్తుంటారు, ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ తీసుకుందాం, విశాఖపట్నంలో ఉన్నారనుకోండి స్టూడెంట్స్, వాళ్ళైతే విశాఖపట్నంలోనే అప్లై చేస్తారు. అంటే విశాఖపట్నం డివిజన్కి మాత్రమే అప్లై చేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. ఏంటంటే నేను చెప్పేది, మనకి ఇచ్చినటువంటి స్టేట్లో ఎక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో అది చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా. ఎక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో చూసుకొని ఆ డివిజన్కి అయితే మీరు అప్లై చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఫర్దర్గా ఒకవేళ మీకు పోస్టింగ్ వచ్చినట్లయితే ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు, మీ యొక్క ఓన్ జిల్లాకి అయితే వచ్చేవచ్చు, ఓకేనా. మీరు మీకు పోస్టింగ్ తప్పకుండా రావాలి, జాబ్ 100% రావాలి అనుకుంటే మీరు ఎక్కువ వేకెన్సీస్ ఉన్న జోన్కి లేదా డివిజన్కి వెళ్ళిపోండి, ఓకేనా. వెళ్ళిపోతే మాత్రమే మీకు వస్తుంది. లేదు మా స్టేట్లో మా డివిజన్లో మాత్రమే రావాలి, మా డిస్ట్రిక్ట్లో మాత్రమే పోస్టింగ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళైతే ఇక అంతే సంగతులు రావు, ఓకేనా. పోస్టింగ్లు అయితే రావు, మెరిట్ లిస్ట్లో నేమ్ అయితే అసలు రాదు, ఓకేనా. నేనైతే చాలామంది చూస్తానమాట, ఎక్స్పీరియన్స్ కూడా చేశాను. ఎందుకంటే నా ఫ్రెండ్ అయితే చాలా ఎక్కువ మార్క్స్ అయితే వచ్చాయి, ఆమెకి 10/10 వచ్చాయన్నమాట. కానీ ఆ అమ్మాయి అయితే మనకి రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఆ అమ్మాయికి ఏంటంటే మైనారిటీ అమ్మాయి ముస్లిమ్స్, కానీ రిజర్వేషన్ కూడా ఉంది, ఎక్కువ మార్క్స్ వచ్చాయి, అయినా సరే పోస్టింగ్ అయితే రాలేదు. చేసిన మిస్టేక్ ఏంటంటే విజయనగరం అప్లై చేసుకుంది, విజయనగరం డివిజన్లో అప్లై చేసుకుంది. చాలా తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి, 12 పోస్టులు ఉన్నాయి కిందటి నోటిఫికేషన్కి. ఆ 12 పోస్టులకి అప్లై చేసుకుంటే రాలేదు, ఓకేనా. అప్పట్లో ఎక్కువ పోస్టులు ఉన్న డివిజన్కి అప్లై చేసుకుంటే 100% అమ్మాయికి వద్దును, ఓకేనా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ పోస్టులు ఉన్న డివిజన్కి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఓకేనా. మీకు అక్కడ పోస్టింగ్ ప్రిఫరెన్స్ కూడా అడుగుతుంది, డివిజన్ ప్రిఫరెన్స్. అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఎక్కువ పోస్టులు ఉన్న డివిజన్కి ఇచ్చుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్, ఆ తర్వాత తక్కువ ఉన్న వాటికి ఇవ్వండి, ఓకేనా. అలాగే చాలామంది మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు మిస్టేక్స్ చేస్తుంటారు. అంటే ఎక్కువ మార్క్స్ ఎంటర్ చేసేయడం అంటే చేస్తూ ఉంటారు అన్నమాట. అలా చేస్తే మీరు ఒకవేళ చేసినా సరే మీరు డీవీలు అయితే దొరికిపోతారు, ఓకేనా. డీవీలు అయితే దొరికిపోతారు, అప్పుడు ఎటువంటి ప్రయోజనం ఉండదు, మీకు టైం వేస్ట్. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా ఎంటర్ చేయండి, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చేసినట్లయితే ఒకవేళ మీకు అదృష్టం ఉంటే వస్తుంది, అప్పుడు హ్యాపీగా డీవీ చేసుకొని మెడికల్ చేసుకొని పోస్టింగ్ అయితే పొందేయచ్చు, ఓకేనా. ఇది నేను చెప్పదలుచుకున్నది ఈ వీడియోలో. సో ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పింది ఫాలో అవ్వండి నచ్చితే, ఓకేనా.
వీడియోకి లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి దయచేసి. చాలామంది 10th క్లాస్ చేసి ఖాళీగా ఉంటారు. వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లై చేసుకుంటారు కదా. ఓకేనా. సో కిందన బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఎటువంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. సో కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వాట్సాప్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఆ గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఆ గ్రూప్లో కూడా మీకు ఎటువంటి రిజల్ట్స్ వచ్చినా సరే, ఆన్సర్కి వచ్చినా సరే, అలాగే ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే మీకు అక్కడ వెంటనే అప్డేట్ అయితే చేస్తాను. ఓకేనా. యూట్యూబ్లో వీడియో చేయకపోయినా సరే అక్కడ పక్కా అప్డేట్ అయితే ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి జాయిన్ అయిపోండి. ఓకే. లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.